సో, సెకండ్ ప్రోమో అయితే వచ్చేసింది. సో, ఎమోషనల్ డ్రామాని ఇంత త్వరగా తీసుకొస్తారని అనుకోలేదు. సో, ప్రతి ఒక్కరిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి, సో, వాళ్ళకి ఇష్టమైన ఇద్దరు కంటెస్టెంట్‌ని చూస్ చేసుకోమన్నారు. వాళ్ళ ఇంట్లో నుంచి ఫుడ్ వస్తుందండి. సో, ఆ ఫుడ్ అందరికీ పంపించరు. కేవలం ఆ కంటెస్టెంట్స్ ఇద్దరు చెప్తారు కదా! సో, కన్ఫెషన్ రూమ్‌లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళని నీ ఫేవరెట్ ఇద్దరు కంటెస్టెంట్స్ పేరు చెప్పు అని చెప్పన్నప్పుడు వాళ్ళు పేర్లయితే చెప్తారు. సో, ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ డ్రామాని ఇంత త్వరగా తీసుకొస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అన్ని సీజన్స్‌లో సెవెంత్ వీక్ కానీ, ఎయిత్ వీక్ కానీ, నైన్త్ వీక్ కానీ తీసుకొచ్చే అవకాశం ఉండేది మాక్సిమమ్. బట్ ఇంత త్వరగా సో, ఫ్యామిలీ దగ్గర నుంచి ఫుడ్, ఫ్యామిలీ ఇంటరాక్షన్, ఫ్యామిలీ దగ్గర నుంచి లెటర్స్ ఏదైనా ఉన్నా గానీ పంపిస్తారు. సో, ఇంత త్వరగా చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక్కడ కూడా మళ్ళీ మణికంఠ ఎమోషనల్ అయితే అయ్యారు. సో, ఆయన వైఫ్ ఫుడ్ పంపించారు ప్లస్ లెటర్ అని చెప్పని. సో, అలాంటిది జరుగుతుంది కాబట్టి సో, ఎమోషన్ వల్ల కూడా ఆడియన్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటది. సో, ఆ ఎమోషనల్ డ్రామాని కంటిన్యూ చేయడానికి ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పనేసి ఆ హైప్ క్రియేట్ చేద్దాము. ఇంకోటేంటంటే ఈ నెక్స్ట్ వీక్ ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి గొడవలు ఇవన్నీ పెట్టే ముందు జస్ట్ ఒక ఎమోషనల్ డ్రామాతో అలా ముందుకు తీసుకెళ్దాం అని చెప్పనేసి ఇలా ప్లాన్ చేయడం అయితే జరిగింది. బట్ నేను ఇక్కడ స్పోర్టివ్‌గా తీసుకున్నాడండి మణికంఠ. సో, ఆబ్వియస్లీ ఆయన్ని సెలెక్ట్ చేయకపోయినా కూడా ఆయన స్పోర్టివ్‌గా అయితే తీసుకున్నారు. సో, ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో, యష్మి గౌడ మణికంఠను వదిలేసి నిఖిల్‌ని సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆమెకి నిఖిల్‌తోనే ఆ బాండింగ్ ఉంది. మణికంఠతో ఎప్పుడు గొడవలేసుకుంటది కాబట్టి ఆ బాండింగ్ అనేది లేదు కాబట్టి సో, నిఖిల్ కూడా ఇక్కడ ఎమోషనల్ అవుతున్నారు. ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ స్టార్టింగ్ నుంచి ఆయన ఎమోషనల్ అవుతూనే ఉన్నారు చాలా విషయాల్లో. బట్ గేమ్‌ని ఎక్కడ ఆపట్లేదు. మణికంఠ స్పోర్టివ్‌నెస్ నాకు చాలా బాగా నచ్చిందండి. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.